నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మిగిలినటువంటి రాజకీయ అంశాలను పక్కన పెడితే కొంత మీడియాకు సంబంధించినటువంటి అంశాలపైన, మీడియాలో వస్తున్నటువంటి వార్తలపైన, పదజాలంపైన గత 15 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి చర్చను మేము బయట పనిచేస్తున్నప్పుడు ఆ పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఈరోజు కూడా ఇంటర్వ్యూలాగా కాకుండా చిన్న చర్చలాగా గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంవాదాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి చిన్న ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా మీడియాలో వస్తున్నటువంటి పవిత్రమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి పదాలను అపవిత్రం ఎట్లా చేస్తున్నారనేటువంటిది చాలా కాలంగా దాని మీద చర్చ చేయాలనేటువంటి ఒక ఆలోచన. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు, ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, రాకా సుధాకర్ గారు, వారు మనతో ఉన్నారు. మేము కలిసి అనేక సంస్థల్లో కలిసి పనిచేసినప్పుడు మేము చేసుకున్న ఆన్ రికార్డు చర్చ, ఆఫ్ రికార్డ్ చర్చ అవన్నీ ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తాం. రాకా గారు నమస్తే అండి. నమస్తే. చాలా ఆనందంగా ఉంది అవును సార్, స్టూడియోకి రావడం. అదేవిధంగా మంచి ప్రయత్నం ఇది. దినదినాభివృద్ధి కాకుండా క్షణక్షణాభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్ మీ ప్రేమకి. ప్రేక్షకులకు చెప్పినట్టుగా మన చర్చలా కాకుండా, లేకపోతే ఒక డిబేట్లా కాకుండా, అవునండి, మనం ఒక 15 సంవత్సరాల నుంచి దాదాపుగా ఆఫ్ రికార్డులో చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎందుకు దీన్ని మనం తగ్గించవచ్చు అనేటువంటిది, ఎట్లా దాన్ని చేయొచ్చు, ప్రజల్లో ఒక చర్చ అయితే వెళ్ళాలి అనేటువంటిది. మంచి చెడు ప్రజలు నిర్ణయించుకుంటారు, కానీ కొంత మనం దాని గురించి చర్చించవచ్చు. మొదట స్వాహాకారం నుంచే మొదలు పెడదాం. వారాహి నవరాత్రులు, స్వాహ అమ్మవారి నవరాత్రులు కాబట్టి స్వాహ అనే పదాన్ని ఎంత దగులుబాజీగా, నెగిటివ్గా వాడేటువంటి విధానాన్ని ఎట్లా ప్రేక్షకులకు వీలైనన్ని పదాలను మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం. స్వాహ అంటే ఒక యజ్ఞంలో, హోమంలో ఒక దేవుడికి హవిస్సు సమర్పించేటువంటి స్వాహ, ఇంద్రుడికో లేకపోతే అగ్నికో ఎవరికో ఒక స్వాహ చేసేదాన్ని సింపుల్గా వాడు అవినీతి చేస్తాడు, భోజనం చేశాడు అనేటువంటి, సరే అట్లీస్ట్ భోజనం చేశాడు, 1000 కోట్ల రూపాయలు స్వాహ. సరే ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే వాస్తవానికి పదాలకు ఉన్నటువంటి శక్తిని, సార్ పదాల ద్వారా మీరు ఒక అభిప్రాయాన్ని సృష్టించవచ్చును, ఒక ఇంప్రెషన్ని సృష్టించవచ్చు. ఎందుకంటే పదం అనేది ఒక చిత్రాన్ని గీస్తుంది, ఒక మానసిక మెంటల్ మ్యాప్ని గీస్తుంది. మీకు ఒక పేరుతో ఒక పదాన్ని కనుక ముడిపెడితే, సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నటువంటి పదము మీరు కనుక వాడినప్పుడు, ఆయనకి 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఆ సిగరెట్ అలాగా వేసుకుంటున్నటువంటి వాడు, ఇలా కొట్టగానే ఆ చూయింగం వచ్చి నోట్లో పడ్డవాడు, ఈ ఇమేజ్ వస్తుంది. కాబట్టి పదం అనేది ఒక చిత్రాన్ని గీయగలుగుతుంది. దీనిని బహుశా తెలుగు జర్నలిజమే కాదు, ప్రపంచ జర్నలిజం మొత్తం మీద కూడాను ఈ పదాలను ఎట్లా సమర్థవంతంగా వాడాలి అన్న దాని మీద చాలా పరిశోధన జరిగినట్టుగా అనిపిస్తుంది. మీకు ఇటువంటి అనేక పదాలు, విశేషణాలనండి, లేకపోతే ఇటువంటివి వాడటం ద్వారా రాంగ్ ఇంప్రెషన్ సృష్టించేది, లేకపోతే వాళ్ళు కోరుకున్న రీతిలో ఇంప్రెషన్ సృష్టించేది. ఉదాహరణకి మీకు తాజా ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఫ్రాన్స్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫ్రాన్స్లో ఒక ఫేజ్ ఎన్నికలు జరిగినాయి, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఫ్రాన్స్ ఎన్నికల్లో మెరీన్ లీపెన్ గెలుస్తోంది. ఈవిడని ఈరోజు మీరు కనుక మీడియా కనుక చదివి చూస్తే, ఇంగ్లీష్ మీడియాలో చూస్తే ఫార్ రైట్ లీడర్ అని రాస్తున్నారు. ఫార్ రైట్ లీడర్ మెరీన్ లీపెన్ అని అంటున్నారు. ఫార్ రైట్ కనుక మెరీన్ లీపెన్ అయితే రైట్ ఎవరు? రైట్ అంటే దక్షిణ పక్షము, రైట్ కన్నా ఇంకా కొసకి వెళ్ళినటువంటి వ్యక్తి మెరీన్ లీపెన్ అయితే, ఫార్ రైట్ ఆమె అయితే రైట్ ఎవరు? మీడియాలో మీకు రైట్ ఎవరు అన్నది చెప్పడం లేదు. ఇటువైపు మళ్ళీ లేబర్ అని, లేకపోతే లెఫ్ట్ లిబరల్ అని రకరకాల పదాలు వాడుతున్నారు. ఈ రైట్ ఎవరో చెప్పకుండా ఆమెని ఫార్ రైట్ అని ముద్ర వేయటం అంటే అతి దక్షిణ పక్ష చిన్న పదం ద్వారా వాళ్ళు ఆమెని ఒక ఛాందసవాది, మూఢవాది అన్నటువంటి ఇమేజ్ చేస్తున్నారు. ఆమెకి ప్రజలు ఓటేస్తున్నారు. ఆమె ఎన్నికల్లో గెలుస్తోంది, గెలిచినా కూడాను ఆమె మీద అతి దక్షిణవాది అన్నటువంటి చిన్న పదం ద్వారా అన్నమాట. అసలు మెరీన్ లీపెన్ విషయంలో ఫ్రెంచ్ రాజకీయాల్లో రైటిస్టులు ఎవరు అన్నది ఇంతమటుకు స్పష్టం కాలేదు. లిపెన్ ఏమంటోంది? ఫ్రాన్స్లో ఫ్రెంచ్ ప్రజలకు పెద్దపీట వేయాలి, వాళ్ళ హక్కుల్ని కాపాడాలి,
వాళ్ళు కల్చర్ని వాళ్ళ కల్చర్ని కాపాడాలి. కాపాడాలి. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ జీవించవచ్చు, కానీ ఇక్కడ జీవన విధానాన్ని యాక్సెప్ట్ చేయాలి. అదేవిధంగా ఫ్రాన్స్కి సంబంధించి ఆర్థిక విధానాల్లో యూరోపియన్ యూనియన్తో కలవటం కన్నా కూడా మేము మా ఫ్రెంచ్ ప్రయోజనాల్ని ముందు కాపాడుకుని తర్వాత యూరోపియన్ యూనియన్ ఇల్లు పెట్టుకున్న తర్వాత బయట. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ వాట్ షీ సేయింగ్. కానీ ఫార్ రైట్ అనేటటువంటి ముద్ర పడేటప్పటికీ ఆమె మొత్తము రాజకీయాలకు ఒక రంగు, ఒక చిన్న పదం ద్వారా మీరు వేసేస్తున్నారు. మన దేశంలో కూడాను బీజేపీకి నరేంద్ర మోదీ రావడానికి ముందు నుంచే ఒక పదం వాడేవాళ్ళు, మీరు గమనించే ఉంటారు. హిందూ నేషనలిస్ట్, హిందూ జాతీయవాదులు. ఇది ఈ హిందూ నేషనలిస్ట్ అన్న పదం ఉంది కదండి, పదం వెనక రాజకీయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేషనలిస్ట్ అంటే మన దేశంలో జాతీయవాది, దేశం గురించి ఆలోచించేవాడు, దేశభక్తుడు. ఇది వెస్ట్లో నేషనలిస్ట్ అంటే తిట్టు. ఓకే. ఎందుకంటే హిట్లర్ నేషనలిస్ట్. హిట్లర్ ఎప్పుడైతే నేషనలిస్టో ఎవడి మీద నేషనలిస్ట్ అని పెట్టి ఎవరినైతే నేషనలిస్ట్ అంటామో వాడు హిట్లర్తో సమానము అన్నటువంటి భావన కలుగుతుంది. సో మెంటల్ పిక్చర్ ఒకటి పెయింట్ చేసేశారు. హిందూ నేషనలిస్ట్ అంటే కేవలము హిందువులు మాత్రమే ఉండాలి, హిందువుల ప్రయోజనాలు మాత్రమే కాపాడాలనేటటువంటి హిట్లరైట్. ఇప్పుడు వాడి దగ్గర నుంచి వాడు పోస్తే ఇట్లా మోచేయి పట్టి తాగేటటువంటి వాళ్ళు ఎవరు, వాడి మోచేతి నీళ్లు తాగే వాళ్ళు మన దేశంలో ఉంటారు కదా, వాళ్ళు కూడాను ఫ్యాసిస్ట్ 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 అంటున్నారు. అవును. కాబట్టి ఒక పదము మీరు రాయటం వల్ల, ఒక పదం వెనక రాజకీయం మీరు అర్థం చేసుకోవటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ పదాలు ఉట్టిగా రాలేదు. మీరు స్వాహ కానీ, కుంభకోణం కానీ, లేకపోతే నైవేద్యం కానీ, లేకపోతే షఠగోపం కానీ, ఇటువంటి అనేక పదాలు, ఒక 70-80 పదాలు ఏమవుతున్నాయి. ఈ పదాలను తీసుకుని రావడం వెనుక మంగళం పాడటము, ఇవన్నీ కూడాను సర్వమంగళం పాడారు, మంగళం పాడారు, షఠగోపం పెట్టారు, పంగనామాలు పెట్టారు. ఈ పదాలన్నిటి వెనుక ఏంటంటే గ్రాడ్యువల్గా ఇక్కడ ఉన్నటువంటి ఒక మెంటల్ పిక్చర్ని పెయింట్ చేయటం. అంతే. ఈ మెంటల్ పిక్చర్ని పెయింట్ చేసే ప్రక్రియ వెస్టర్నర్స్ స్టార్ట్ చేశారు. ప్రొపగాండా మీద వాళ్ళు చాలా అధ్యయనం చేశారండి. కొన్ని పడికట్టు పదాలను 1940s 30s నుంచే ప్రొపగాండా మీద వెస్టర్న్ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ చేసినటువంటి రీసెర్చ్, అమోఘమైనటువంటి రీసెర్చ్ చేశారు. చేసిన తర్వాత పదాలను ఎలాగ సమాజంలోకి తీసుకుని రావాలి, ఆ పదాలను ఎలా ప్రాచుర్యంలోకి తీసుకుని రావాలి, కొన్ని ఐడియాస్ని సొసైటీలోకి ఎలా తేవాలి. సో ఈ రకంగా ఐడియాలను తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ 1940s 1930sలో మొదలైంది. కాబట్టి వాళ్ళు మనకన్నా చాలా ముందున్నారు. అందుకని ఈ పదాలు వాళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ విషయంలోనే మనం తీసుకుందాం. అంటే మనము మీరు చెప్పిన పదాలకు వెళ్ళే ముందుకు మనం ఆలోచిస్తే, జమ్మూ కాశ్మీర్లో చాలా రోజుల వరకు వార్త వచ్చేది. కాశ్మీర్లో భద్రతా దళాలు ఒకరిని హతమార్చాయి, లేకపోతే భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో 2 చనిపోయారు, లేకపోతే కొందరు యువకులు భద్రతా దళాల మీద రాళ్ళు రువ్వారు. ఈ వార్తలు వచ్చేవి. భద్రతా దళము అన్నది చాలా జనరల్ పదం, చాలా క్లెవర్లీ యూజ్డ్ వర్డ్ అది. ఎందుకంటే భద్రతా దళము అన్న పదాన్ని మీరు విశ్లేషించవలసి వస్తే, మీరు స్పెసిఫిక్స్ అడిగారనుకోండి, పోలీసా, పారామిలిటరీ దళమా, రాష్ట్రీయ రైఫిల్సా, ఇండియన్ మిలిటరీయా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరన్నా స్థానికంగా ఉన్న హోంగార్డ్స్. అవును. భద్రతా దళాలపైన రాళ్ళు రువ్వారు, లేకపోతే భద్రతా దళాలు హతమార్చాయి. ఈ పదము వాడుతున్నప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ అన్న ఇంగ్లీష్ పదాన్ని వాడారు. దాన్ని మన వాళ్ళు తెలుగులో అనువాదం చేస్తున్నప్పుడు భద్రతా దళాలని చేశాం. కానీ ఈ పదము వెనుక అర్థం ఏంటంటే, చదివే వాడికి మెంటల్గా ఏ పిక్చర్ వస్తుంది, ఇండియన్ మిలిటరీ చేసింది అని. వాస్తవం ఏంటంటే ఇండియన్ మిలిటరీ బార్డర్ని మాత్రమే రక్షిస్తుంది జమ్మూ కాశ్మీర్లో, ఇంటర్నేషనల్ బార్డర్ని. అదేవిధంగా ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర BSF ఉంటుంది, మిగతా LOC ఏదైతే ఉందో LOCలో ఇండియన్ మిలిటరీ ఉంటుంది, LOAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చైనాతో ఉన్న సరిహద్దు, అక్కడ వాళ్ళు ఉంటారు. చైనాతో మీకు టిబెట్ ఈ ఏరియాలకు వచ్చేటప్పటికి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రీయ రైఫిల్స్ ఉంది, అదొక కమాండో ఫోర్స్. ఆ తర్వాత మీకు ఇన్ని రకాల ఫోర్సెస్ ఉన్నాయి. కానీ చాలా తెలివిగా వాడు ఏం చేస్తాడంటే సెక్యూరిటీ ఫోర్సెస్ అన్న పదం వాడతారు. సెక్యూరిటీ అన్నటువంటి పదము ఎవరు అన్నది మనకు అర్థం కాదు, కానీ మెంటల్గా మన దృష్టిలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి వచ్చే ఫోటోలు అవన్నీ చూసి
తుపాకీ పట్టుకున్న మిలిటరీ ఫోటో కనిపిస్తుంది. అంతే. సో వీ థింక్ దట్ మిలిటరీ మీద రాళ్ళు లేదా మిలిటరీ వాళ్ళని చంపేసింది. పోలీసు చంపినా కూడా, పోలీసు చేసిన ఎన్కౌంటర్ చేసినా కూడాను భద్రతా దళాల ఎన్కౌంటర్ అన్న పదం వాడతాం. ఒక్క దెబ్బతోటి అది ఒక్క దెబ్బ. కాబట్టి పదాలు అనేవి మెంటల్ పిక్చర్ని గీస్తాయి. కాబట్టి పదాలను చాలా తెలివిగా ప్రాపగాండిస్టులు వాడుకున్నారు. 1930s 1940sలో వెస్ట్లో కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ ప్రపగాండా మీద చేసినటువంటి ప్రచారంలో భాగంగా ఏ పదాలని ఎలా వాడాలి, ఏ పదాలని ఏ రకంగా తీసుకోవాలి, దీనిలో వాళ్ళు వాడే పదాన్ని బట్టి స్వరూపం మారుతుంది. తర్వాత ఏ వార్తల్ని తీసుకోవాలి, ఇది ఒక గేమ్. ఈ గేమ్లో వాళ్ళు ఎజెండా సెట్టింగ్ చేసేవాళ్ళు. ఈ రకమైన వార్తల్ని తీసుకుంటే ఇది వార్త కాదు, ఇది వార్త అని. సో ఇలాగా ఎజెండా సెట్టింగ్ చేసేవాళ్ళు. దాంతోపాటు ఈ పదాలను వాడటం. ఇందాక ఇలా మనం చూసుకున్నట్లయితే పదాలకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అన్నమాట. బీజేపీ ఇప్పుడు ఉదాహరణకి గద్దర్ జీవితం ఏంటి? నిష్పాక్షికంగా, నిర్మోహమాటంగా గద్దరు తెలంగాణ ఇవన్నీ పక్కన పెడితే హంతకులను సమర్థించినవాడు, స్వయంగా అండర్గ్రౌండ్లో పనిచేసినవాడు, నక్సల్ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసినవాడు, నక్సలైట్గా బ్రతికినవాడు. అవును. ప్రజాగాయకుడు, ప్రజాయుద్ధ నౌక అన్న బిరుదు ఎవరిచ్చారు? మీడియా ఇచ్చింది. మీడియా ఇచ్చింది. అవును. గద్దర్ అంటే ప్రజాయుద్ధ నౌక. అవును. గద్దర్ అంటే ప్రజాగాయకుడు. ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రజాగాయకుడు కాదా? లేకపోతే ఇంకొకరు ఎవరు ప్రజాగాయకుడు కాదా? గోరటి వెంకన్న ప్రజాగాయకుడు కాదా? కేవలం గద్దర్ మాత్రమే ప్రజాగాయకుడా? అంటే పదాల ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేయడం. అదేవిధంగా విప్లవ సంఘాలు అన్న పదం వాడారు. మన తెలుగు జర్నలిజంలో ఎన్ని రోజుల పాటు నక్సలైట్ల హత్యలను, హింసాకాండను సమర్థించే వాళ్లను విప్లవ సంఘాలు, ప్రజా సంఘాలు అన్నటువంటి పౌర హక్కుల సంఘాలు. మరి ప్రజా సంఘాలు ఏ ప్రజలు? చచ్చిపోయిన వాడు ప్రజ కాదు, వాడికి ఓటు వేయకుండా నక్సలైట్లని తిరస్కరించిన ప్రజలు గారు. కేవలము గుప్పెడు మంది ప్రెస్ క్లబ్లో కూర్చుని 6-7 పెట్టేటటువంటి మీటింగ్లో హాజరయ్యేటటువంటి వాడు ప్రజా సంఘం. అవును. అశేష ప్రజానీకంతో వాడికి సంబంధం లేదు. అటువంటి ప్రజా సంఘాలు అంటే ప్రజలు ఎన్నుకునేదేమో అనుకునేది తెలియదు మనకు. అంటే మన మనస్సులో తెలియని వాడికి పడేటటువంటి ఇంప్రెషన్ ఏంటంటే వీడు ప్రజాగాయకుడు, వీడు పాడేది ప్రజాగాయకుడు అని. వీళ్ళు తెలంగాణ ఉద్యమం సమయంలో ఇటువంటి ప్రజాగాయకులందరూ డబ్బు తీసుకుని వేదికలెక్కి పాడినటువంటి వాళ్ళు అన్నటువంటి విషయం ఆర్గనైజర్లకి తర్వాత తెలిసింది. వీళ్ళు ప్రజాగాయకులు గారు, ఆ ప్రజాగాయకుడి శిష్యురాళ్ళు కూడా ఇంత డబ్బిస్తే కారులోంచి దిగుతానన్నటువంటి ఉదాహరణలు చూసారు. వీళ్ళు ప్రజాగాయకులు కారు. ఫ్రీగా ఎక్కడ చేయలేదు. ఇది అన్నమయ్య వాగ్గేయకారుడు అన్నట్టుగా వీళ్ళు కూడా వాగ్గేయకారుడు అన్నట్టు అయిపోయింది. ప్రజాగాయకుడు, ప్రజాయుద్ధ నౌక, పౌర సంఘాలు అంటే ఈ పదజాలము మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో, విజ్ఞాన వేదికలు అంటే జన విజ్ఞాన వేదికలు, లేకపోతే ఫలానా విజ్ఞాన వేదికలు, మేధావుల విద్యావంతుల వేదికలు, ఇటువంటి కొన్ని పదాలు ఏంటంటే ఈ పదాల ద్వారా మీరు మెంటల్ పిక్చర్ని గీస్తారు. కాబట్టి ఈ పదాల ద్వారా మీరు గేమ్ ఆడతారు. కాబట్టి మీరు కొందరి పట్ల పాజిటివ్ ఇంప్రెషన్ సృష్టించగలరు, కొందరి పట్ల నెగిటివ్ ఇంప్రెషన్ సృష్టించగలరు. మీకు ఇదే గేమ్ ఇప్పుడు మీకు అమెరికా ఎన్నికల్లో కనిపిస్తుంది. బైడెన్ సరిగ్గా మాట్లాడలేకపోతే ఏమంటున్నారు ప్రజలు? వెస్టర్న్ మీడియా ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రో డెమోక్రటిక్ పార్టీ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా ఏమంటుందంటే ఈ దరిద్రుడు, ఈ హింసాకాండకు పాల్పడేవాడు, ఈ రైటిస్టు అయినటువంటి ట్రంప్ వస్తాడు, వీడు సరిగ్గా మాట్లాడలేకపోతే ట్రంప్ వస్తాడు, వాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడిది అని. అంటే వీడి యొక్క వైఫల్యాన్ని చెప్పడం లేదు, వాడి మీద ఇంప్రెషన్. నేను ట్రంప్ పక్షము కాదు, బైడెన్ పక్షం కాదు, వాళ్ళు ఎవరు గెలిచినా నా ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవడానికి అటు బైడెన్ ఉపయోగపడదు, ట్రంప్ ఉపయోగపడదు. కానీ గేమ్ అర్థం చేసి మీడియాలో వచ్చేటువంటి గేమ్ మేజర్గా పదాల ద్వారా మీరు ఆడేటటువంటి గేమ్ ఏదైతే ఉందో. కాబట్టి పత్రికల్లో వాడేటటువంటి పదజాలము మన తెలుగునాట, నేను అస్సమ్య, బాంగ్లా ఇటువంటి అనేక భాషల్లో పత్రికలు చదివాను. హిందీలో చదివాను, మరాఠీ పత్రికలు చదువుతాను, గుజరాతీ పత్రికలు చదువుతాను. ఎక్కడ కూడాను పూజతోటి, ధర్మంతోటి, ఉపాసనతోటి, ఆరాధనతోటి ముడిపడ్డ పదాలను బూతులుగా మార్చింది నాకు కనపడలేదు. వేరే భాషలో తమిళం నాకు తెలియదు. ఓకే సార్. కన్నడ కూడా లేదు.
కనీసము గుజరాతీ, హిందీలో అయితే దాదాపు హిందీలో దాదాపుగా లేదు. లేదు. పొద్దున్న లేస్తే వాళ్ళు ప్రతి పేపర్ పైన హిందీలో ఒక పదం ఉంది, ఒక పదము హిందీలో ఉంది, గోరఖ్ దందా అనేటటువంటి పదం ఉంది. ఈ గోరఖ్ దందా అనేటటువంటి పదము చాలా రోజుల నుంచి ఉంది. ఇది ఎలా వచ్చింది అన్నది చూడాలి. గోరఖ్ అనేది గోరక్షకులు, గోరక్షతో ముడిపడ్డటువంటి వాళ్ళు గోరక్షనాథులు. గోరక్షనాథులు అంటే గోరక్ష సంప్రదాయం అంటే యోగి ఆదిత్యనాథ్కి చెందినటువంటి గోరక్షనాథ మఠము. అంటే హిందీలో గోరఖ దందా అనేటటువంటి పదం చాలా కాలం నుంచి ఉంది. దాన్ని మినహాయించి నాకు ఎక్కడ హిందీలో వాడేటటువంటి గోరఖ దందా అనేటటువంటి పదం కూడా నాకు పెద్దగా దాన్ని ఎక్కువగా వాడరు. అవును. కానీ మన తెలుగులో ప్రయత్నపూర్వకంగా ఇటువంటి పదాలు వచ్చాయి, చొప్పించారు. ఇవి ఒక 70-80 సంవత్సరాల క్రితపు తెలుగు జర్నలిజంలో కనుక మీరు చూస్తే ఈ పదాలు లేవు. తెలుగు జర్నలిజం పత్రిక ఆ టైంలో ఆంధ్రపత్రిక కానీ, లేకపోతే జ్ఞాన ప్రకాశికలు, లేకపోతే ధర్మార్థ ప్రదాయిని, ఇట్లాంటి రకరకాల పత్రికలు, దిరాజు సోదరుల పత్రికలు, గోల్కొండ పత్రిక, ఈ పత్రికల్లో మీరు గనక స్టడీ చేస్తే, మీరు గనక రీసెర్చ్ గనక చేస్తే, కొద్దిగా నేను చూశాను కాబట్టి చెప్తాను, ఈ తరహా పదజాలము లేదు. ఈ మీడియా భాష చాలా డీసెంట్గా ఉండాలి, చాలా సభ్యంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలన్నటువంటి ప్రయత్నము పత్రికలు చేసినాయి. ఇవి అరౌండ్ 60s and 70s ఎప్పుడైతే ఈ దేశంలో నక్సల్ ఉద్యమము పెరిగిందో, వామపక్ష సాహిత్య ఉద్యమాలు బాగా ఊపందుకున్నాయో, బహుశా ఆ సమయంలో తెలుగు జర్నలిజంలోకి వచ్చినట్టునే ప్రయత్నపూర్వకంగా పదాలు రావడం మొదలైంది. సరిగ్గా ఇదే సమయానికి కేవలం తెలుగు సాహిత్యంలోనే రాలేదు, సినిమా రంగంలో కూడా వచ్చింది. సినిమాలు కూడా వచ్చేసారు. సినిమా రంగం, ఈ రెండు, సినిమా రంగము, సాహిత్య రంగము, జర్నలిజము, ఈ మూడు కూడా మీకు వాస్తవానికి ప్యారలల్గా నడుస్తాయండి. మీకు సినిమా రంగంలో కూడాను ప్రతి వైశ్యుడు బొంగురు గొంతుతో మాట్లాడతాడు. ప్రతి వైశ్యుడు పెద్ద నామాలు పెట్టుకుంటాడు, భయంకరమైన నల్లగా ఉంటాడు, ఉంటాడు, పిసినారిగా ఉంటాడు, ఎదుటివాడిని ఇది చేసి. వెస్ట్లో ఉన్నటువంటి షైలాక్ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రని ఇక్కడ వైశ్యులకి ట్రాన్స్పోర్ట్ చేసే ప్రయత్నం జరిగింది. వాస్తవంగా మీరు పాత సినిమాలు చూడండి, పాత సినిమాల్లో వైశ్యులందరినీ కూడాను అవమానకరమైనటువంటి పద్ధతిలోనే చూపించడం జరిగింది. పూజలు చేసే బాపనోళ్ళంతా కూడా అక్కడ ఉండే ఊర్లో దొరకు ఎవరికో ఉండి బానిసలుగా ఉన్నట్టుగా, లేదా ఆయన చెప్తే గుళ్ళో విగ్రహాలు వాళ్ళే ధ్వంసం చేసినట్టుగా, లేదా దేవుడు సొమ్ములు వాడుకోవడం చేసి ఇది చేసినట్టు. బ్రాహ్మణుని ఎలా చూపించారు, వైశ్యుని ఎలా చూపించారు, భక్తుడైన బొట్టు పెట్టుకున్న హీరోలు బొట్లు పెట్టుకుని కనిపించారు, విలన్లకు బొట్లు ఉంటాయి, పూజలు చేస్తుంటారు. అంటే ఇదంతా కూడాను మీకు అయోధ్య ఉద్యమము స్టార్ట్ కావడానికి ముందు వరకు మీరు ఇంగ్లీష్ సినిమాలు కానీ హిందీ సినిమాలు, హిందీ సినిమాలో అయోధ్య మూమెంట్ స్టార్ట్ కావడానికి ముందు 80sకి ముందు విలన్ అయితే రహీమో లేకపోతే అబ్దుల్లో అవుతాడు, లేకపోతే వాడు స్మగ్లర్ ఎవడైతే ఉంటాడో వాడు పీటరో లేకపోతే జానో అవుతాడు. అవును, హిందీ సినిమాలు మీరు చూడండి. తరువాత అయోధ్య ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత పెద్ద బొట్లు పెట్టుకుని రుద్రాక్షలుండి జలస్తంభన విద్య నేర్చి నీళ్లలో అరగంట సేపు చచ్చిపడేలా ఉండేటువంటి వాడు, యోగా చేసేవాడు, సినిమాల్లో యోగా చేసేవాడు కేవలం విలన్ అవుతాడు. దేవుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాడు, బయట హత్యలు జరుగుతున్నా కూడా పూజలు చేస్తూ ఉండేటటువంటి వాడు వీడే అవుతాడు. తద్దినాలు పెడుతూ ఉండేవాడు అతడు సినిమా చూడండి. అతడు సినిమాలో తండ్రికి తద్దినం పెట్టవలసిన వాడు షర్టు ప్యాంటు వేసుకుని కారు మీద కూర్చుని ఉంటాడు, అక్కడ అంత్యక్రియలు జరుగుతాయి. అవును, మీకు విలన్లు ఉంటారు, విలన్లు సంబంధించి గోదావరి ఒడ్డున పవిత్రంగా వాళ్ళు తద్దినాలు పెడుతున్నట్టుగా మీకు సినిమాలో అతడు సినిమా చూడండి, అతడు కాదు అదుర్స్ చూడండి. మీకు తాజా ఉదాహరణ చెప్తాను చాలా దాంట్లో, అంటే నేను 1-2 ఉదాహరణ. కాబట్టి సినిమా రంగంలో కూడాను హైందవ ధర్మాన్ని తూలనాడి కించపరిచేటటువంటిది చాలా వయలెంట్ ప్రక్రియ అయోధ్య ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత పెరిగింది. అంతకు ముందు కొన్ని కులాలను ఇది చేసేటట్టుగా చూపించేవారు. పత్రికా రంగంలో కూడాను ఈ పదజాలం ఏదైతే వచ్చిందో ఈ పదజాలాన్ని నెమ్మదిగా క్రమేపీ వీటిని నార్మలైజ్ చేశారు. అంటే ఈరోజు స్కామ్ అనే దాన్ని నేను చాలాసార్లు జర్నలిస్ట్లకి క్లాసులు తీసుకుంటూ ఉంటాను, క్లాసెస్లో నేను
వాళ్ళ అనువాదపు క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. చాలా స్కూల్స్ ఆఫ్ జర్నలిజంలో నేను ట్రాన్స్లేషన్ క్లాసెస్ తీసుకుంటాను. స్కామ్ అనే పదాన్ని అనువాదం చేయండి అని అడిగాను. కుంభకోణం అని అనువాదం చేశాను. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీటింగ్కి వెళ్ళాను నేను. స్కామ్ అనే పదాన్ని అనువాదం చేయమంటే 100% కుంభకోణం అన్నారు. నేను స్కామ్కి కుంభకోణంకి ఏమిటి సంబంధం? కుంభకోణం అంటే ఏమిటి? కుంభకోణం అంటే ఒక తీర్థక్షేత్రము. అక్కడ దేవుడికి సంబంధించిన ఆరాధనకు సంబంధించిన కొన్ని పరమ గుహ్యతమమైన రహస్యాలు ఉన్నాయి. మోక్షానికి అది మార్గం అంటారు. పవిత్రమైన తీర్థక్షేత్రము. కుంభకోణాన్ని దర్శించుకోవడం ప్రతివాడి కళ. స్కామ్ కుంభకోణం ఎలా అయింది? ఎప్పుడైంది? స్కామ్కి కుంభకోణంకి సంబంధం ఏంటి? పోనీ కుంభకోణంలో ఏదైనా రహస్యం ఉంది, మోసం జరిగింది, అక్కడ ఏదో బూటకం చేశారు, ఏదైనా ఉందా? దేర్ నథింగ్. ఇప్పుడు మోసానికి పర్యాయపదం కుంభకోణం. స్కామ్ అనేది అనువాదం చేస్తే కుంభకోణం. చాలా సందర్భాల్లో దీన్ని ఇన్ని మాటలు చెప్పి నా నోట్లోంచి కూడాను స్కామ్ అనగానే తక్షణం వచ్చినటువంటి పదము కుంభకోణం. అంటే తెలియకుండా నానిపోయినాయి, అలవాటు పడిపోయింది మన జీవితం. ఇంటర్నలైజేషన్ అంటే అవును, ముందు ఒక పదాన్ని సృష్టించి వాళ్ళు సక్సెస్ అయినట్టు ఎవరైతే అది ప్రవేశపెట్టారో. ఎగ్జాక్ట్లీ. అంటే పదాన్ని సృష్టించి సృష్టించిన తర్వాత దాని వాడకాన్ని కరెంట్ చేసిన తర్వాత నార్మలైజ్ చేయటం ఉంటుంది. నార్మలైజ్ చేసిన తర్వాత మూడవ దశ మీ మధ్యాగతం చేయటము. నిద్రలో కూడాను మిమ్మల్ని లేపగానే కుంభకోణం, స్కామ్ అంటే కుంభకోణము అని అనిపించేలా చేయటం ఏదైతే ఉందో ఇంటర్నలైజ్ చేయటం. ఒకసారి మీకు ఇంటర్నలైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత జనరేషన్, ఒక 3 తరాల తర్వాత పదాలు అవి నిలబడిపోతాయండి. చెవిలో పువ్వు అన్న పదము జంధ్యాలకు సంబంధించిన ఒక సినిమా రావడానికి ముందు చెవిలో పువ్వు అన్న పదం లేదండి. చెవిలో పువ్వు అన్న పదం జంధ్యాల హాస్యం కోసము ఎందుకు తీసుకొచ్చారు కానీ అంతకు ముందు చెవిలో పువ్వు అనేది లేదు. సినిమా ద్వారా వచ్చింది. ఈరోజు చెవిలో పువ్వు అనేది నెగిటివ్ సెన్స్లో వాడు చెవిలో పువ్వు నన్ను చెవిలో పువ్వు పెట్టుకున్నట్టుగా దాన్ని ఇంకొక స్టెప్ తీసుకెళ్ళి చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టుకున్నానని భావిస్తున్నావా? అంటే దానికి నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే పదము కొన్నాళ్ళు పవిత్రమైంది. చెవిలో దేవుడు పూజ చేసేటప్పుడు చెవిలో పువ్వు పెట్టుకోవడం, చెవికి పెట్టుకోవడం పవిత్రమైంది, పూజతో సంబంధమైంది. ఎవరన్నా నేను నమాజ్ టోపీ పెట్టుకున్నట్టుగా అన్న పదం పత్రికల్లో వాడతారా? వాడరు. ఉదాహరణకి ముస్లిం సోదరులు పవిత్రమైన మాసంలో నమాజ్ చేశారంటే ముస్లిం సోదరులు వస్తుంది. కానీ ఎక్కడైనా హిందూ సోదరులు తిరుపతి వేయరు, హిందూ సోదరులు యాదగిరిగుట్ట వేయరు అని ఎక్కడ చెప్పరు. దాని అర్థం ఏంటంటే పత్రికా రంగం అంతా మతతత్వవాదం ఉన్నటువంటిది ఇంకోటి లేదు. అవును సార్. పత్రికా రంగము 3 సెలవులు ఇస్తుంది. అది రంజాన్ లేదు, క్రిస్మస్ లేదు. క్రైస్తవులు నడిపించే పత్రికలో కూడా క్రిస్మస్ సెలవు లేదు. పత్రికలు దేనికి సెలవులు ఇస్తాయి? ఉగాదికి సెలవిస్తుంది, విజయదశమికి సెలవిస్తుంది, సంక్రాంతికి సెలవిస్తుంది. కాబట్టి ఈ దేశంలో అత్యంత మతతత్వవాదం నిండినటువంటి వ్యవస్థ ఏదైనా ఉంటే అది మీడియా. కనీసం ప్రింట్ మీడియా. ఎలక్ట్రానిక్ మీడియాలో అవి కూడా లేవు. ప్రింట్ మీడియా. సెక్యులరిజం గురించి బాగా మాట్లాడే వాళ్ళు రంజాన్కి కానీ క్రిస్మస్ కానీ సెలవు ఇవ్వరు. వీళ్ళు హిందూ ధర్మం గురించి వీళ్ళు రకరకాలుగా నెగిటివ్ ఈ పదాలని ఇంటర్నలైజ్ చేశారండి. మీకు ఏదన్నా ఒక పదము మొదలైన తర్వాత బై 3rd జనరేషన్ ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ లెక్సికన్. అంటే మీ డిక్షనరీలో అంతర్భాగం అవుతుంది. నక్సల్ బరి అనేది లేదు ఇప్పుడు, నక్సల్ అనేది డిక్షనరీలో వచ్చింది. నక్సల్ అతను ఒక నక్సల్, అతను రాడికల్, అతను ఒక రాడికల్, అతను ఒక నక్సల్, అతను ఒక ఫలానా ఈ రకమైనటువంటి చాలా గౌరవప్రదమైనటువంటి అతను ప్రజల కోసం అడవులు పట్టాడు. ప్రజలు ఏమో పట్టణాల్లో ఉంటాడు, ప్రజల కోసం అడవి బాట పట్టాడు. అడవిలో ప్రజలే తక్కువ ఉన్నప్పుడు ఈ దేశంలో మొత్తం అడవిలో నివసించేటటువంటి జనాభా 7 కోట్లే మాత్రం. 7,90,00,000 ఏదో ఉంటుందండి. 8 కోట్లు అనుకుందాం. 8 కోట్లు. 140 కోట్లలో 8 కోట్లు మాత్రమే అడవులలో ఉంటారు. 8 కోట్ల మంది కోసం మాత్రమే పోరాడుతున్నట్ట. కాబట్టి అయితే 8 కోట్ల మంది ఈ దేశంలో ప్రజలు అవ్వాలి. లేకపోతే ఈ 8 కోట్ల మంది బాధలే వీళ్లకు పట్టి ఉండాలి. లేకపోతే ఆ 8 కోట్ల మంది అమాయకులు కాబట్టి అక్కడికి ప్రభుత్వం రానివ్వకుండా ఉంటే మన కంచుకోటలు కరగకుండా కదలకుండా ఉంటాయి కాబట్టి మనం వెళ్ళాలి. ఎవరు ఆలోచిస్తారు ఈ పదాల వెనుక ఉన్నటువంటి రాజకీయాలు? ఎవరు ఆలోచిస్తున్నారు? కాబట్టి ఇది చాలా పెద్ద ప్రయత్నం జరగవచ్చు.
కొంగ జపము పాత బకధ్యానము అన్నది సంస్కృతంలో ఉన్నటువంటి పదము. దొంగ జపము కొంగ జపము ఈ రెండు కూడా పాత. మన వాళ్ళు దొంగ జపము లేదా కొంగ జపము అంటే అది తప్పుడు జపము అన్న అర్థం ఉంది. ఓకే, దట్ ఈస్ ఎ ఫైన్ వర్డ్. తప్పుడు జపము, రైట్ జపం చేయి, తప్పు జపం చేయకు అన్నటువంటి అర్థంలో అది వాడితే ఇబ్బంది లేదండి. మన శాస్త్రంలో కూడానండి ఈ రకంగా బూటకాలని కానీ లేకపోతే ఇటువంటి వాటిని ఏ రోజు మనం సమర్థించలేదు. కానీ పూజతోటి, ఆరాధనతోటి, ఉపాసనతో ముడిపడ్డ పదాలను ఇట్లుగా మార్చడం, కైంకర్య నిధులు కైంకర్యం చేశాడు. కింకర భావంతో దేవునికి సేవ చేయటము మీ దృష్టిలో కైంకర్యము. మీ దృష్టిలో కైంకర్యం అనేది అవినీతి. అవినీతితోటి, మోసంతోటి, దగుల్బాజీతనంతో ముడిపడ్డ పదాలన్నీ కూడాను. ఉదాహరణకి ఎవరైనా కూడాను 10 మంది స్వాహ అయిపోయారు, లేకపోతే 10 మంది ఇదైపోయారు అని, లేకపోతే ఇదైపోయారు, లేకపోతే అవినీతి ఇదయ్యారు అని రకరకాల పదాలు వాడతారు. వాడు శఠగోపం పెట్టాడు. వేరే మతాలకు సంబంధించిన పదాలు ఎందుకు వాడట్లేదు? ప్రభుత్వ నిధులకు శఠగోపం పెట్టిన 10 మంది చనిపోయారంటానికి వాడు బిస్మిల్లా అయిపోయాడు ఆ పదం వాడతామా? ఎగిరెగిరే కోడిపిల్ల ఎగ్దిన్ బిస్మిల్లా అన్నట్టుగా వాడు ఇన్నాళ్ళు కొమ్ము కాసిన వాడు ఖతమైపోయాడు, వెన్నుపోటుదారుడు హతమైపోయాడు పదం ఏ పత్రికలో ఉన్నా వాడతారు. అంటే నా దృష్టిలో ఇస్లాంనో క్రైస్తవాన్నో తులన అవసరం లేదు. హైందవ ధర్మానికి సంబంధించిన ప్రతీకల్ని ఎందుకు తిట్టుకున్నారు? ఎందుకు దాన్ని నార్మలైజ్ చేసి, ఇంటర్నలైజ్ చేసి ఇప్పుడు వేరే పదము రాని పరిస్థితి ఉంది. అది మనలాంటి వాళ్ళు ఎవరైనా దానికి ప్రత్యామ్నాయ పదం వెతకాలంటే వెతకలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఒక 3 తరాలు 4 తరాలు అయితే మీకు 1970 అంటే 2024 3 తరాలు పోయినాయి, ఆల్రెడీ తరాలు అయిపోయినాయి అంతే. సో అవే నిజమేమో, వేరేటి చెప్తే తప్పేమో అనేటువంటి భావన కలిగేటట్టుగా వచ్చేసింది. మీకు ఇటువంటి అనేక పదాలు ఉన్నాయి. ఈ పదాలు మనకి జర్నలిజం మీరు అన్నట్టుగా సినిమా, దీన్ని దాన్ని బట్టి సినిమా జర్నలిజం, సినిమా, సాహిత్యం, అవును మూడిట్లో ఈ రకమైనవి వచ్చినాయండి. ఏది సాహిత్యం? నీ తెలుగు నాట ఎండమూరి వీరేంద్రనాథ్, కోడూరి కౌసల్యాదేవి, ఎద్దనపూడి సులోచన రాణి పుస్తకాలు చదివినంతగా కమ్యూనిస్టు నాయకుల పుస్తకాలు చదివారా? తెలుగు సాహిత్య పేజీలోకి ఒక్కొక్క పీఠాధిపతి కూర్చున్నాడు. ఈ అదృష్టవశాత్తు గ్లోబలైజేషన్ పెరిగాక సాహిత్య పేజీలు ఎగిరిపోయినాయి ప్రింట్లో. దానికి కూర్చున్న పీఠాధిపతికి నచ్చిన కవి గొప్ప కవి. వాడి కవిత్వం మీద ఎక్కడ లేని ఆ మధ్య నేను ఆంధ్రభూమిలో కొన్నేళ్ల క్రితం అవధానాలని సెక్యులరైజ్ చేయాలి, ఇది వ్యాసం పేరు. చాలా ఏళ్ల క్రితం, 20-25 ఏళ్ల క్రితం అవధానాల్ని సెక్యులరైజ్. అవధానంలో సెక్యులర్ కాక ఏముందండి? ఉదాహరణకు అవధానంలో వాడు అంటాడు, మీరు రామాయణంలో కత్తి, కొడవలి, మాంసము, జింక, మటన్ అనేటటువంటి పదాలు వస్తూ మీరు పద్యాన్ని రాయాలి. ఇది కమ్యూనల్ ఎలా అవుతుంది? మతతత్వం ఎలా అవుతుంది? రామాయణం అనేటటువంటి దానిలో ఈ పదాలను ఎట్లా చొప్పించటము, దీన్ని సెక్యులరైజ్ ఎలా చేస్తారు? సెక్యులర్ అంటే రామాయణంలో కూడా మిగిలిన దేవుళ్ళని కలపాలి అంతే. అసలు సెక్యులర్ అనేటువంటిది కూడా మనం నిజానికి ఆ పదాన్ని కూడా, లౌకికవాదం అనేటువంటి పదమే పెద్ద ఇబ్బందికరమైనటువంటి పదం. చాలా పదాలకి తెలుగులో అనువాదం కూడా సరైనటువంటి అనువాదం. లౌకిక భావన అంటే ఎంత పెద్ద భావన? లౌకికవాదం అంటే ఏంటి? ఇప్పుడు మన దానిలో లౌకికము, పారలౌకికము అనే పదం ఉంది. అవును. ఇహలోకము అన్న పదం నుంచి లౌకికము, లోకంతో ముడిపడ్డది లౌకికము. లౌకికము, పారలౌకికము, ఈ ప్రపంచము, పై ప్రపంచము అన్నటువంటి అర్థంలో పదజాలం ఉంది. లౌకికానికి మతానికి సంబంధం ఏమున్నది? అసలు లౌకికము అన్న పదములో మతహీనత లేదా మత వ్యతిరేకత లేకపోతే మతపరమైనటువంటి, ఆయన చాలా లౌక్యుడు అన్న పదం వాడతాం. అవును. లౌక్యుడు, లౌక్యం తెలిసిన వ్యక్తి అంటే లోకంతో డీల్ చేయడం తెలిసిన వ్యక్తి. సో లౌక్యముకి ఒక అర్థము, లౌకికంకి ఒక అర్థము. ఎట్లా అదే రూట్ నుంచి వచ్చిన పదానికి వేరే అక్వైర్డ్ మీనింగ్ ఎలా వచ్చింది? అలౌకికం కాని అన్నికి లౌకికమే. మతాతీతము అనండి, అవును, లేదా మతహీనము అనండి, లేకపోతే మత సమానత్వం అనండి. అసలు ఇంకొక ప్లేన్లో మనం ఆలోచిస్తే
హిందుత్వము మతమా ధర్మమా? ధర్మము చాలా పదాలు నాన్ ట్రాన్స్లేటబుల్ వర్డ్స్ అని ఉంటాయి. దేర్ ఆర్ సమ్ వర్డ్స్ దట్ కెనాట్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఎనీ లాంగ్వేజ్. ఇప్పుడు ఉదాహరణకి మనము ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు ఫ్రెంచి పదాలు దొర్లుతుంది. ఫ్రెంచి పదాలు ఎందుకు దొర్లుతాయి? ఈ పదాలు ఎందుకు దొరుకుతుంటే వాటికి సమానార్థకమైన ఆంగ్ల పదాలు లేవు కాబట్టి ఫ్రెంచ్ పదాలు పెట్టేసాడు. మనం లడ్డు అని పెట్టుకుంటాం, ఇంగ్లీష్లో లడ్డు అనే చెప్పాలి, ఐదర్ స్వీట్ అంతే. ఇక మీకు లాటిన్ భాషా పదాలు న్యాయస్థాన పరిభాషలో వచ్చేసినాయి. కోవాడిస్ అంటారు, లేకపోతే హేబియస్ కార్పస్ అంటారు. ఇటువంటివన్నీ కూడాను వాక్స్ పాపులి, వాక్స్ డి, ఇటువంటి పదాలు ఏవైతే జనరల్గా వాడుతుంటారో వాటికి సమానార్థకమైనటువంటి ఆంగ్ల పదాలు లేవు కాబట్టి అవి పాపులర్ అయినాయి. వాక్స్ పాప్స్ అని పెట్టేసినాక మనం కూడా వాక్స్ పాప్ అనేది జర్నలిజంలోకి వచ్చేసింది. మనకు అమెరికన్ వ్యాధి అంటే అన్నిటినీ సగం తోకలు కత్తిరించడం వచ్చేసింది కాబట్టి డాడ్ అయ్యాడు అలాగా మనకి ఇది కూడా వచ్చేసింది. కానీ ది పాయింట్ ఈజ్ హిందూ పదాలలో కూడా దేర్ ఆర్ నాన్ ట్రాన్స్లేటబుల్. ఉదాహరణకి పైజామా ఈజ్ పైజామా ఇన్ ఇంగ్లీష్లో కూడా పైజామాకి ట్రాన్స్లేషన్ లేదు. ఇంత ఘనమైనటువంటి ఇంగ్లీషు భాష ఒక హిందీ పదాన్ని పైజామాని స్వీకరించింది అంతే. పైజామా, పండిట్, నిర్వాణ ఇంగ్లీష్లో ఈరోజు యాక్సెప్టబుల్ అయినాయి. నిర్వాణకి దెర్ ఈజ్ నో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. When there is no English translation for nirvana, how can there be a translation for dharma? Dharma is not religion. Religion is matamu. Sect is pantha. What is dharma? Dharma should be dharma. కానీ మనం ఏం చేశాము, నిర్వాణని నిర్వాణగా యాక్సెప్ట్ అనేటువంటిది కూడా అంతే కదా. సో వాడు మనము ఈ పాపము పుణ్యము, పాపము ఆంగ్లేయుడికి ఉంది, పుణ్యం ఉందా? పుణ్యము ఈజ్ అ టిపికల్ హిందూ వర్డ్. సో అన్ని హిందూ భాషల్లో పుణ్యం ఉంది. పుణ్య అనే పదము ఇక అన్ని భాషల్లో పుణ్యము, పుణ్య, పుణ్య హిందీ, అసమ్య, బంగ్లా అన్ని భాషల్లో వస్తుంది. వెన్ దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ పుణ్య ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్, హౌ కెన్ యూ ట్రాన్స్లేట్ పుణ్య ఇన్ ఇంగ్లీష్? గాడ్ కూడా అంతే కదా. అసలు గాడ్ ఏంటి? గాడ్ భగవంతుడు వేరు యాక్చువల్గా ట్రాన్స్లేషన్లో. యూ విల్ నెవర్ యూజ్ ద వర్డ్ గాడ్ ఫర్ ఇస్లాం. ఇదే ఇంగ్లీష్ జర్నలిస్టులు ఇస్లాం యొక్క గాడ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు గాడ్ పదం వాడటం లేదు, అల్లానే వాడుతున్నారు. సో ఈ రెండు నాలుకల ధోరణి ఎందుకు? వెన్ యు ఆర్ యూజింగ్ అల్లా ఫర్ ఇస్లాం అండ్ ఇట్ ఈస్ అ నాన్ ట్రాన్స్లేటబుల్. అదేవిధంగా పుణ్య ఇస్ నాన్ ట్రాన్స్లేటబుల్, అదే ధర్మ ఇస్ నాన్ ట్రాన్స్లేటబుల్, భగవాన్ ఇటువంటి భగవన్ అనేది నాన్ ట్రాన్స్లేటబుల్. నాన్ ట్రాన్స్లేటబుల్ వర్డ్స్ని ఇంగ్లీష్లో పాపులర్. పైజామా, పండిట్, మోక్ష, కర్రీ, స్వీట్. ఈ స్వీట్ సరే ఇంగ్లీష్లో వేరే పదము, తెలుగులో వేరే పదం. ఈ రకమైనటువంటి నాన్ ట్రాన్స్లేటబుల్స్ ఇంగ్లీష్లో మీరు యాక్సెప్ట్ చేసి యథాతథంగా వాడుతున్నప్పుడు వై ధర్మ ఈజ్ ట్రాన్స్లేటెడ్ యాజ్ రిలీజన్, మతము. ధర్మ ఇస్ నాట్. కాబట్టి అటు ట్రాన్స్లేషన్లో ప్రాబ్లం ఉంది, ఇటు ట్రాన్స్లేషన్లో ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా ఈ ధర్మపరమైన పూజ, ఉపాసన, ఆరాధనకు సంబంధించిన పదాలను బూతులుగా మార్చటంలో నా దృష్టిలో ఒక 50-55 ఏళ్ల ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ ధర్మంతో ముడిపడ్డ పదాలను అవమానం చేయటం అనేది మీడియా ద్వారా ప్రారంభమైంది, ఈరోజు సమాజంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ అదే మీడియాలో అందరూ సమానంగా చూడాలి అంటారు, అదే మీడియాలో ఎవరిని కించపరచకూడదు అంటారు, అదే మీడియాలో ఇవన్నీ నీతులు చెప్తారు, నీతులు మళ్ళీ అది కూడా. కాబట్టి ఇది మనము యాక్చువల్గా మీడియా ఆలోచించాలి, మీడియాను నడిపిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు ఆలోచించాలి. నాన్ ట్రాన్స్లేటబుల్ వర్డ్స్ కెనాట్ బి ట్రాన్స్లేటెడ్. అంతే. పత్తికొండ నాగప్ప కాటన్ మౌంటైన్ కోబ్రా ఫాదర్ కాలేడు అంతే. నాగరాజు అంటే మధ్యనే వస్తున్నాయి కదా. గుడిమెట్ల బంగారయ్య అంటే టెంపుల్ స్టెప్స్ గోల్డెన్ ఫాదర్ కాలేడు. ఇట్ ఈస్ నాన్ ట్రాన్స్లేటబుల్. అంతే. వెన్ ఇట్ కెనాట్ బి ట్రాన్స్లేటెడ్ సేమ్ వర్డ్ను వాడాలి, పాపులరైజ్ చేయాలి. దురదృష్టవశాత్తు ఇది ఇంగ్లీష్లోనూ జరుగుతోంది,
దాంతోపాటు పూజ ఉపాసనతో ముడిపడ్డ పదాలు ముఖ్యంగా తెలుగు జర్నలిజం అయితే జర్నలిజం విచిత్రమైనటువంటి పోకడ. అసలు నదులను సరస్వతి అంటే ఏదైనా పారే నదులను సముద్రాలను ఏదైనా సముద్రానికి పోతే గణేష్ నవరాత్రులు ఎప్పుడైతే విచిత్రమైనటువంటి వాదనలు చేస్తారు. మీ దేవుడు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, వాడికి అసలు మినిమం నాలెడ్జ్ కూడా హిందుత్వం మీద ఉండదు, కానీ వాడు బట్టగాల్చి మీదడానికి లక్ష. ఈ దీని ద్వారా ధర్మము పట్ల ఏదైతే అవహేళన భావం మొదలైందో అది చివరికి ఎక్కడికి వెళ్తుందంటే నెమ్మదిగా ఒక స్టెప్ దాటిన తర్వాత వినాయక చవితి మట్టి బొమ్మలే వేయండి, రంగుల బొమ్మలు కృత్రిమ రంగులతో చేసినటువంటి బొమ్మల్ని వేయకండి, వెరీ ఫైన్. హోలీ కెమికల్ అది వెజిటబుల్ కలర్స్ వాడండి, దీపావళి టపాకాయలు కాల్చకండి. నాకు ఆస్తమా ఉంది టపాకాయలు కాల్చొద్దు అని ప్రియాంక చోప్రా దీపావళి నాడు అప్పీల్ ఇచ్చింది. ఆమె నిక్ జొనాస్తో పెళ్లి జరిగినప్పుడు టపాకాయలు కాల్చారు. పెటా వాళ్ళది కూడా అట్లాంటిదే కదా. అది కూడా అదే. ఈసారి మొట్టమొదటిసారి పెటా వాళ్ళు బక్రీద్ సమయంలో కొన్ని ప్రకటనల్ని జారీ చేశారు, అంతే దూరంగా ఉండి ప్రకటనలు జారీ చేశారు. అండ్ బియాండ్ దట్ ఏమీ చేయలేదు ఫస్ట్ టైం. ఎందుకంటే సమాజం ప్రశ్నిస్తోంది, సోషల్ మీడియా వచ్చిందాక నువ్వు కేవలము హిందూ పండగలు. ఇది ఈ అవహేళన భావం నుంచి నెక్స్ట్ కరోలరీ ఏంటంటే హిందూ ప్రాక్టీసెస్ని క్వశ్చన్ చేయటం, హిందూ పూజా విధానాల్ని. దాన్ని నువ్వు ఇప్పుడు బలి ఎందుకు ఇస్తున్నావు? నేను వ్యక్తిగతంగా నేను బలి ఇచ్చేవాడిని కాదు, నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తాను. కానీ అది దాన్ని ఆచారంగా సమాజంలోని అట్టడుగు వర్గాలు భావిస్తున్న అట్టడుగు వర్గాల హక్కుల గురించి మాట్లాడేవాడు. ఎందుకు మాట్లాడు హత్రస్ మీరు తమాషా చూడండి. మక్కా మదీనాలో 1000 మంది చచ్చిపోయారు మొన్న ఎండకి. హజ్ యాత్రలో యావత్ దేశం ప్రభావితమైందండి. ఎందుకంటే దేశం మొత్తం మీద నుంచి హజ్ యాత్రకి వెళ్ళారు. ప్రపంచవ్యాప్తంగా 50,000 60,000 మంది చచ్చిపోయింటారు. బహుశా ఒక తీర్థయాత్రలో ఇట్ ఈస్ అ హ్యూమన్ కెలామిటీ అనమాట, కెటాస్ట్రఫీ. ఇది 52-53 డిగ్రీల సెల్సియస్లో ఇది ఒక భయంకరమైనటువంటి మానవ నిర్మూలన ప్రయత్నం లాగా జరిగినది. ఏమంటారు కెటాస్ట్రఫీ అంటారు కదా. ఆ కెటాస్ట్రఫీ లేదా కెలామిటీ, వాట్ ఈస్ ది కవరేజ్ దట్ మీడియా హ్యాస్ గివెన్? హత్రస్లో జరిగింది. హత్రస్లో తొక్కిసలాటకి మొదటి రోజు చాలా వార్తలు వచ్చినాయి, రెండో రోజు వార్తలు రాలేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకు వార్తలు రాలేదంటే హత్రస్లో తొక్కిసలాటకు గురి కావడానికి కారకుడైనటువంటి బాబాజీ ఈసారి సమాజ్వాదీ పార్టీకి ఓటేయమని చెప్పాడు. అవును, అందుకనే ఆయనకు మెయిన్పూరికి ఇక్కడ నుంచి అటు పంపించారు కదా. ఆయన సొంత ఊర్లో కాకుండా ఆయన సత్సంగం మెయిన్పూరికి పోయింది. మెయిన్పూరి ఎవరిది? కాబట్టి మీరు ఇదే గనక తమిళనాడులో గనక సారా 62 మందో 67 మందో చనిపోయారు కదా. అదే యూపీలో గుజరాత్లో జరిగి ఉంటే రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళారు, కళ్ళకుర్చీకి ఎందుకు వెళ్ళలేదు? సో ఈ ప్రశ్నలన్నీ ఎవరు అడగరు. ఎందుకు అడగరంటే మీకు ఈ నార్మలైజేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అంటే దాన్ని సాధారణీకరిస్తారు. ఇది ఇంతేలే, అంతే. నువ్వు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అన్నీ పెట్టుకో, బయటకు వెళ్ళేటప్పుడు చేసుకోవాలి. ఎందుకంటే అసలు అది చర్చ జరగాల్సింది. జర్నలిస్ట్ అంటే ఎవరి పక్షం ఉండదు, రాగద్వేషాలు ఉండకూడదు. ఇది పదం, రాగద్వేషాలు ఉండకూడదు. బొట్టు పెడితే వాడు జర్నలిస్ట్ కాదు. మరి మనతో పనిచేసినటువంటి ముస్లిం జర్నలిస్ట్ శుక్రవారం ఏ దుస్తులు వేసుకొచ్చేవాళ్ళు? వాళ్ళ పేర్లు క్రిస్టియన్ల పేర్లు ఎట్లుండేటివి? క్రిస్టియన్ల పేర్లు. కాబట్టి అంటే ఇది కేవలం హిందువులకే ఎందుకు అంటే నేను సెక్యులర్ నాన్ సెక్యులర్ వివాదంలో కూడా పోదలుచుకోలేదని. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మీరు ఏది జర్నలిజం అనేది ఒక మతానికి సంబంధించినటువంటి పదాలను అబ్యూజ్గా మార్చారు. ఒక మతానికి సంబంధించిన ప్రాక్టీసెస్ నెక్స్ట్ స్టెప్లో తిట్లుగా మార్చారు. ఒక మతానికి చెందినటువంటి వాళ్ళు తమ మతం గురించి బహిరంగంగా మాట్లాడడానికి వీలైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఎవడన్నా ఒకడు ఈ ప్రభావానికి లోను కాకుండా కూడదని నిలబడ్డాడు కూడా వాడి మీద ముద్ర వేసేయి పదాలు ఉన్నాయి. అతివాద, ఫార్ రైట్, ఫ్రింజ్ ఎలిమెంట్. మన దగ్గర అయితే వీడు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని మొదలు. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంతే. ఆర్ఎస్ఎస్ అంటే ఏదో ఐఎస్ఐ తీవ్రవాదం లాగా, దాన్ని ఒక ఏజెంట్ లాగా. ఫార్ రైట్ లేకపోతే ఇట్లాంటి పదాలని తీసుకొస్తున్నారు. అంటే ఇది కేవలము పదాల దగ్గర ఆగదు. ఇది నెక్స్ట్ స్టెప్కి వచ్చేస్తూ ఉంటుంది. చివరికి మీకు అమెరికాలో 1950s యాష్ అనేటటువంటి సైంటిస్ట్ ఒక ప్రయోగం చేశాడు.
ఈ యాష్ చేసినటువంటి ప్రయోగం ఏంటంటే, ఆ ప్రయోగంలో అతను ఇక్కడ ఒక ఇంత పొడవైనటువంటి ఒక గీత గీశాడు. దానికన్నా చిన్న గీత, దానికన్నా చాలా పెద్ద గీత, దానికన్నా కొంచెం పెద్దదైనటువంటి 3 గీతల్ని గీసి చూపించి ఒక హాల్లో 8 మందిని కూర్చోబెట్టాడు. ఈ 8 మందిలో 7 మందిని ముందే ట్రైన్ చేసి చెప్పాడు. ట్రైన్ ఏంటంటే, మీరు ఈ గీతతోటి మ్యాచ్ అయ్యే గీత ఏది అని చెప్పిన అన్నిటికన్నా చిన్న గీత చెప్పండి, పెద్ద గీతలు చెప్పకుండా చిన్న గీత చెప్పండి అన్నాడు. ఈ మొట్టమొదట ఏని అడిగాడు. వాడు అన్నాడు ఇది పెద్దది అన్నాడు. రెండో వాడు అన్నాడు ఇదే పెద్దది అన్నాడు. మూడోవాడు అవునండి ఇదే పెద్దది. 4, 5, 6, 7 అయిన తర్వాత 8వ వాడు యాక్చువల్గా ప్రయోగానికి గురైన వాడు. ఓకే, అసలు వాడి మీద ప్రయోగం జరుగుతుంది. వాడిని అడిగారు ఏది పెద్దది అంటే వాడు ఒక నిమిషం ఆలోచించి ఇదే పెద్దదండి అన్నాడు. అంటే ముందు 7 మంది అదే చెప్పారు. ముందు 7 మంది ఏదైతే చెప్పారో దానిని కాదంటే నేను తక్కువైపోతానేమో అని అన్నటువంటి భావం. ఇది యాష్ ఎక్స్పెరిమెంట్ అని సైకాలజీలో చాలా ఫేమస్ ఎక్స్పెరిమెంట్. 1950s ఈ ఎక్స్పెరిమెంట్, 50ల్లో, అవును, ఇప్పుడు కాదు, ఇది కొత్తది. ఈ యాష్ ASCH యాష్ ఎక్స్పెరిమెంట్ అంటారు దీన్ని. మీరు యాష్ అని ఫిలిప్ యాష్ అని కొడితే మీకు ఆయన ప్రయోగం. పంచతంత్ర కథల్లో ఉంటుంది, ఒక కథను మేకెత్తుకోపోతుంటే క్రూక్స్ ఉండి మన దగ్గర చాలా ముందే చెప్పారు పంచతంత్రం. కాబట్టి దీన్ని మనము బ్యాండ్ వ్యాగనింగ్ ఎఫెక్ట్, ఇంగ్లీష్లో బ్యాండ్ వ్యాగనింగ్ అనుకో. అంటే ఏంటంటే, మీరు ఒక 10 మంది ఈ రకంగా చేసినప్పుడు, నేను కుక్కని పిచ్చిదనాలంటే ముద్రేయాలి కదా. సో ఈ మొత్తము ఓవరాల్ నేరేటివ్ బిల్డింగ్లో భాగంగా ఇది జరుగుతుంది. ఇది మనం గమనించాల్సినటువంటి విషయము. సమాజం కూడా ఎట్లా ఆలోచిస్తుంది అన్నది కమ్యూనికేషన్లో ఒక థియరీ ఉంది. అంటే నేను కొంచెం లెంగ్దీ అవుతున్నాను. కమ్యూనికేషన్లో డిఫ్యూజన్ ఆఫ్ ఇన్నోవేషన్ అని ఒక థియరీ ఉందండి. ఎవరెట్ రోజర్స్ అనేటటువంటి కమ్యూనికేషన్ సైంటిస్ట్ దీన్ని తీసుకొచ్చారు. ఆవిడ చెప్పేది ఏంటంటే, ఏదన్నా ఒక ఆలోచన ముందుకు రాగానే ఆలోచనను కొందరు అడాప్ట్ చేసుకుంటారు. అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి రెండవ ఒక వర్గం ఉంటుంది, వాళ్ళు ఎర్లీ అడాప్టర్స్ అనమాట. వాళ్ళు తీసుకుంటారు. కొంతకాలం అయిన తర్వాత లేట్ అడాప్టర్స్ ఉంటారు. ఈ లేట్ అడాప్టర్స్ అంటే కొంచెం కాలమైంది అందరూ ఇలా చేస్తున్నారు, నేను చేస్తే మంచిదేమో అని, మనం తప్ప వెనకబడిపోతామేమో, అందరూ ఫలానా డ్రెస్ వేసుకుంటున్నారు నేను వేసుకోకపోతే కష్టమేమో, ఈ రకంగా లేట్ అడాప్టర్స్. దాని తర్వాత ఒక వర్గం ఉంటుంది, దాని పేరు లాగార్డ్స్. వాళ్ళు చివర యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు అంతవరకు వాళ్ళు వ్యతిరేకిస్తారు, కానీ ఏం చేయాలో తెలియదు, అందరూ అదే మాట మాట్లాడుతున్నారు, నేను ఒక్కడిని ఏం చేయాలి అని అనుకుని వాడు యాక్సెప్ట్ చేస్తాడు. కాబట్టి ఏదన్నా ఒక ఆలోచనని ఒక క్రమబద్ధమైన పద్ధతిలో మీరు సమాజంలోకి తీసుకొస్తే, ఆ తీసుకొచ్చినటువంటి పద్ధతి గ్రాడ్యువల్గా కొందరు ఎవరైతే ముందు ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటారు, తర్వాత కొందరు అడాప్ట్ చేస్తారు, ఆ తర్వాత ఇంకొందరు అడాప్ట్ చేస్తారు, చివరికి దాన్ని పూర్తిగా వ్యతిరేకించేవాడు కూడా. ఈ డిఫ్యూజన్ ఆఫ్ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో, ఇలాగే ఇందాక నేను చెప్పిన యాష్ ఎక్స్పెరిమెంట్స్, ఇవన్నీ 1950s 60sలో జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అండి. ఈ కమ్యూనికేషన్ థియరీ ఎవరెట్ రోజర్స్ తీసుకొచ్చినటువంటిది. ఇవన్నీ ఏంటంటే, మీ చేత ఒక మాటని పదే పదే చెప్పించేటప్పటికి మీకు ఏమనిపిస్తుందంటే, ఓహో నేను గనక చెవిలో పువ్వు అని ఎరా చెవిలో పువ్వు పెట్టుకున్నావని నేను కూడా అనకపోతే నేను నాన్ ఫ్యాషనబుల్ ఏమో, నేను పాత వ్యక్తిని కొత్త వ్యక్తిని. కోతి బొమ్మని చూపించినప్పుడు ఈరోజు చిన్నపిల్లలు మంకీ అనాలి. ఇది ఏంటి మమ్మీ అంటే ఇది మంకీ అనాలి. మంకీ అను, రైస్ కావాలని అడుగు, అంతే. సో ఈ పిల్లకి నెమ్మదిగా మీరు తీస్తున్నారు, చేంజ్ చేస్తున్నారు. సో ఈ మధ్య ఒక పాపని కలిశాను, ఏమ్మా ఏం చదువుతున్నావు అన్నాను. 4th 5th చదువుతున్నాం అమ్మాయి అన్నమాట. అమ్మాయి తెల్లమొహం వేసింది. ఏ క్లాస్లో స్టడీ చేస్తున్నావు అని తాతగారు చెప్పారు. ఓకే, అంటే చదువు అన్న పదము ఒక 2 generations తర్వాత చదువు అన్న పదము డిసపియర్ అయిపోతుంది. ఇంకొక 2 generations తర్వాత చదువు చాలా సింపుల్ వర్డ్, అంతే, డిసపియర్ అవుతుంది. ఇప్పటికే చాలా పదాలు అయిపోయినాయి. కాబట్టి ఈ ధర్మముతో పూజతో ముడిపడ్డ పదాల నుంచి తరువాత కాలంలో ఇక్కడి దాకా వెళ్తాం, అంతే. ఇక్కడ దాకా మునిగిన తర్వాత ఏడుస్తాను చూడండి, కాపాడేవాడు ఉండడు. ఊర్లలోకి వెళ్తే వ్యవసాయ కూలీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా స్టైల్ కొడుతున్నావు, ఫీల్ అవుతున్నావు, సహజంగా వాడేటువంటి పదాలుగా మారిపోయినాయి. స్టైల్ ఫీల్ అనేటువంటిది సహజంగా బాగా ఫీల్ అవుతున్నాయి అంటుంటే
వాళ్ళకి ఏం చదువు రానటువంటి వాళ్ళు, అవును, అంటే వాళ్ళపైన రుద్దబడినాయి ఇవన్నీ. అంటే మన సొంతమైనటువంటి పదాలు పరాయివైపోయినాయి, పరాయి పదాలన్నీ మన సొంతమైపోయినాయి. ఇందాక నేను చెప్పినటువంటి ఇదే ప్రక్రియ అండి. ముందు ఒక ఆలోచన తెస్తారు, మొదలు పెడతారు, ఆలోచనని నార్మలైజ్ చేస్తారు, ఇంటర్నలైజ్ చేస్తారు. ఇంటర్నలైజ్ చేసిన తర్వాత ఇట్ ఎంటర్స్ ఒక పదము మన డిక్షనరీలోకి రావడానికి, ప్రజల నోళ్లలో నానడానికండి 20-25 years ఆఫ్ కంటిన్యూస్ ఎఫర్ట్ కావాలండి. మీకు 1970s ముందు భారత జర్నలిజంలో, భారత రాజకీయాల్లో దళిత అన్న పదం లేదు. హరిజన ఉంది, బడుగు వర్గాలు ఉంది, వెనుకబడ్డ తరాలు వర్గాలను ఉంది, అణచివేయబడ్డవాడు, అంటరానివాడు, రకరకాల పదాలు ఉన్నాయి. దళిత అన్నటువంటి పదం ఎప్పుడు వచ్చిందంటే 80sలో రాజశేఖర్ శెట్టి అనేటటువంటి ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసి బయటకు వెళ్ళినటువంటి జర్నలిస్ట్ గారు ఒక పత్రిక పెట్టారు, దాని పేరు దళిత్ వాయిస్. ఓకే, బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి వచ్చేది. ఈ దళిత్ వాయిస్ యూనివర్సిటీల్లోకి, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్నటువంటి విద్యార్థికులైన దళితులందరికీ వెళ్ళేది. ఇది 80sలో. నేను 80sలో అస్సాములో ఉండగా, అస్సాములో ఉన్నటువంటి కొందరి దగ్గర దళిత్ వాయిస్ చదివేవాడిని నేను. వాళ్ళ ఇంటికి నెలకి 2 నెలలకు ఒకసారి వెళ్ళి పాత దళిత్ వాయిస్లన్నీ చదువు. దళిత్ 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 అన్న తర్వాత, అంతకు ముందు దళిత్ పంథర్స్ అనేటటువంటి మూవ్మెంట్ మహారాష్ట్రలో సాహిత్య ఉద్యమంగా వచ్చింది, చచ్చిపోయింది, అవును, ఫెయిల్ అయింది. అది ఇట్స్ ఎ ఫెయిల్డ్ మూవ్మెంట్ యాక్చువల్గా. దాని మీద పిహెచ్డీలు చేసే ఒక జాతి బ్రతికుంది ఇప్పటికీ, కానీ అది చచ్చిపోయింది అది. కానీ ఈ రాజశేఖర్ శెట్టి అనేటటువంటి అతను ఈజ్ నాట్ అ దళిత్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, ఈజ్ అ బంట్ అంటే బిజినెస్తో ముడిపడ్డటువంటి కన్నడ బంట్ ఫ్యామిలీ అండ్ రాజశేఖర్ శెట్టి, అనుష్క శెట్టి కమ్యూనిటీ అతను. ఈ రాజశేఖర్ శెట్టి అనేటువంటి వ్యక్తి దళిత్ అనే పదాన్ని 1980sలో తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళిన కొన్నాళ్ళకి ఈ దేశంలో ఒక పార్టీ ఒక సంస్థ స్టార్ట్ అయింది. ఆ సంస్థ పేరు DS4. DS4 అంటే దళిత శోషిత సంఘర్ష సమాజ్. దళిత శోషిత సమాజ్ సంఘర్ష సమితి, సంథింగ్ లైక్ దట్, DS4 అన్నమాట. ఈ DS4 అన్నటువంటిది సంస్థ మొదలైంది. DS4 అన్న సంస్థ తర్వాత కొంతకాలం అయిన తర్వాత దాని పొలిటికల్ ఎక్స్ప్రెషన్ వచ్చింది, ఇంకోటి వచ్చింది. వచ్చిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అయింది. అతను పెట్టినటువంటి ఉద్యోగుల మధ్య పెట్టిన సంస్థ బామ్సెఫ్ అయింది, బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీస్ ఎంప్లాయీస్ ఫోరము, బామ్సెఫ్, అది ఫెడరేషన్ ఏదో ఉంటుంది మొత్తానికి. బట్ ఈ ప్రక్రియలో ఏం జరిగింది, దళిత అన్న పదము ప్రజల నోళ్లలో నానడం మొదలైంది. ఎంత నానిందంటే భారతీయ జనతా పార్టీ వంటి జాతీయ పార్టీ కూడా దళిత్ మోర్చాని పెట్టుకుంది. దానివల్ల మార్చుకొని ఎస్సీ మోర్చాని పెట్టారు. ఇప్పుడు ఎస్సీ మోర్చాని పెట్టారు, కానీ వాడకంలో దళిత్ మోర్చా. ఎవరైనా అంతే, ఊర్లలో కూడా ఎవరంటే దళితుస్ అని చెప్పుకునేటువంటి దగ్గరికి వెళ్ళిపోయింది. దళిత్ అంటే అర్థం ఏంటి, అనగదొక్కబడ్డవాడు, తొక్కివేయబడ్డవాడు, పదదళితుడు అంటే కాళ్ళ కింద మట్టగించబడినవాడు. ఈ రకమైనటువంటి పదం, ఒక దళిత్ అన్న పదము సొసైటీలో రావాలంటే మీకు 80sలో స్టార్ట్ అయింది. టుడే ఇట్స్ 2024. సో దళిత్ హ్యాస్ బికమ్ ఇంటర్నలైజ్డ్. అంతే, ఆయన దళిత్ అండి, ఆయన దళిత్, అంతే, హీఈస్ అ దళిత్. సర్వసాధారణంగా దళిత వర్గం బాధలేంటో మీకు తెలుసునా అండి? అసలు దళితుల గురించి ఆలోచిస్తున్నారా? ఈ పదం ఎంత కామన్ అయిపోయిందంటే అందరూ కూడా ఒక పదము రావడానికి 40 ఏళ్ళు పడుతుంది. కాబట్టి పూజా ఉపాసనతో ముడిపడ్డ పదాలు కూడాను 60s 70sలో మొదలైనవి. వాటి యొక్క దుష్పరిణామం మనం ఏ రకంగా చూసామంటే, హిందూ మతానికి, ధర్మానికి సంబంధించినటువంటి పూజా ప్రక్రియ, అక్కడి నుంచి ఆచార వ్యవహారాలు, అక్కడి నుంచి హిందూగా చెప్పుకునేవాడు ఎవడన్నా ఒకటి. ఇందాక యాష్ ఎక్స్పెరిమెంట్ చెప్పాను కదండి, ఈ యాష్ ఎక్స్పెరిమెంట్లో రెండవ సెట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఉంది. రెండవ సెట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, యాష్ అనేవాడు చేసిన ఎక్స్పెరిమెంట్లో 7గురిని ఒక మాట చెప్పిన తర్వాత 8వ వాడు లేదు ఇది కాదు ఇది అన్నాడు అనుకోండి. అనగానే ఈ వ్యక్తి అవునవును ఇది చిన్నది, ఇది కాదు, వీళ్ళు చెప్పిన 7 చెప్పింది తప్పు అంటాడు. అంటే ఒక్కడు వేరుగా మాట్లాడితే ప్రజలు రేషనల్గా ఆలోచించి వాస్తవం చెప్తారు. 1950s ఎక్స్పెరిమెంట్ ఇది. 7గురు ఒక మాట చెప్తే 8వ వాడు మనసులో సందేహం ఉన్నా ఒప్పుకుంటాడు. 8వ వాడు లేదు ఇది ఫలానా వాడు కాదంటే 9వ వాడు అవును ఇతను చెప్పింది రైట్ అని అంటాడు.
ఈరోజు సమస్య ఏంటంటే ఈ 8వ వార్డుగా జాతీయవాద శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిలబడ్డారు. అవును. ఈ యాష్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో 7 ఒక మాట చెప్పాక 8వ వేరే మాట మాట్లాడితే వాడు నిలబడ్డాడు. నిలబడేటప్పటికీ ఈ 7 చేత చెప్పిస్తున్నటువంటి వాళ్ళకి సమస్య వస్తుంది. ప్రస్తుతము జరుగుతున్నటువంటిది వాస్తవానికి ఇట్స్ ఎ బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్, నాట్ బ్యాటిల్ ఆఫ్ ఐడియాలజీస్, ఇట్స్ ఎ బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్. కొన్ని పదాల ద్వారా మార్చడం. కాబట్టి ఈ పదాల మార్పిడి సామాన్యమైనటువంటి మార్పిడి కాదన్నది మనం గుర్తుంచుకోవాలి. దృశ్యంలో సినిమాలో కూడా అంతే, వాడు బొట్టు పెట్టుకొని మంచి దూకొని పోతే వాడు ఆడపిల్లలాగా పోతున్నాడు అని న్యూనత భావాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. అవును. వాడు అమ్మాయిలను చెడాయిస్తే వాడు పెద్ద హీరో అన్నట్టు అట్లనే చూపిస్తున్నారు. వాస్తవంగా అండి, భారతీయ సాహిత్యం అంతా చదవండి మీరు. కాళిదాస్ నుంచి ఎన్ని భవభూతి వరుదిని ఫలానా ఎంత సాహిత్యం చదవండి, అమ్మాయిని ఏడిపించి వెంటపడి ఏడిపించటము భారతీయ సాహిత్య సంస్కృతిలో లేదు. శృంగారం మాత్రమే ఉంది. అది కూడా ఈ చిడాయించడం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మాయిల్ని ఏడిపించడం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైతే మన దేశం మీద విదేశీ దురాక్రమణదారులు వచ్చారో అప్పుడు వచ్చింది. ఈ దేశంలో ప్రేమ గీతాలు పాడాలంటే ఉర్దూలోనే పదాలు రాయాలని ఎవరు చెప్పాడు? హిందీలో గనక ఎవరన్నా ప్రేమ గీతం రాశాడనుకోండి, వెకిలి వేళాకోళ గీతం. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ప్రేమ అంటే ఇష్క్ అనాల్సిందే ఇప్పుడు. ఇష్క్, మొహబ్బత్, ఇక్రార్, ఇంకోటి ప్రేమ అన్న పదం ప్రేమ లేదు. మీకు హిందీలో సినిమా వినోద్ ఖన్నా భారతి యాక్ట్ చేసిన సినిమా పేరు నాకు గుర్తులేదు. అందులో ఒక ప్రేమ గీతం ఉంటుంది. ప్రియ ప్రాణేశ్వరి హృదయేశ్వరి యది ఆప్ హమే ఆదేశ కరే తో హమ్ ప్రేమ కా హమ్ శ్రీ గణేశ కరే అని ఒక పాట ఉంటుందండి. పూర్తి సంస్కృత భూయిష్టమైన పదం. వెకిలిగా వేళాకోళం చేసే పాటగా వాడారు. హిందీలో ఇది ఇంటర్నెట్లో లభ్యమవుతుంది, యూట్యూబ్లో లభ్యమవుతుంది. సో ప్రయత్నపూర్వకంగా ఇది రొమాన్స్ యొక్క లాంగ్వేజ్. అమ్మాయిల్ని ఏడిపించడం అనేది హీరో యొక్క లక్షణం. ముందు హిందీ సినిమా, తర్వాత తెలుగు సినిమా, తర్వాత ఇంకో సినిమా, తర్వాత ఇంకో సినిమా, ఇలా నెమ్మదిగా మిశ్రమ సినిమాలో అమ్మాయిని ఏడిపించడం ఎక్కడుంది? లేదు. భావమరదల సరసం ఉంది అంతే. అది కూడా సరసము, అద్దులు దాటనటువంటి, అద్దులు మీరినటువంటి. కానీ ఈ సినిమాల్లో క్రమేపీ అన్నమయ్య అద్భుతంగా వర్ణించారండి. అమ్మవార్లను అద్భుతంగా వర్ణించాడు, కానీ అది ఎక్కడ కూడా వెకిలిగా కనిపించలేదు కదా. ప్రేమ గీతాలు రాస్తారండి మీరు, హిందీ ప్రేమ గీతాలు చూడండి. వాడు అంటాడు యాల్లా యాల్లా దిల్ లే గయి. అరే దిల్కి అల్లాకి సంబంధం ఏంటి? వాడి పేరు ఏంటంటే వాడి పేరు విజయ్. వాడు పాట పాడేటప్పుడు తురక టోపీ పెట్టుకుంటాడు, యాల్లా యాల్లా దిల్ లే గయి. అంటే ఇదంతా నార్మలైజేషన్ ప్రక్రియ. ఇప్పుడు చాలా మటుకు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక వింగ్ పనిచేస్తుంది. చాలా మంది ఉర్దూ వుడ్ బ్యాన్ ఉర్దూ వుడ్ అని చెప్పేసి ఒక్కొక్క ఈ సీన్లో ఇక్కడ ఈ సీన్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పక్కన ఉండేటువంటి షెట్టియో పక్కన ఉండేటువంటి బ్రాహ్మణ్ ఏమో వెకిల్గా చూపిస్తారు, మన పక్కన ఉండేటువంటి ఒక ముస్లిం ఏమో జాన్ కా తుకుడా, వాడు దిల్ దేతే అట్లా చూపించేటువంటి ప్రయత్నం చేసి వీడియో. ఈ పదాల వెనుకున్న రాజకీయం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనము ఎప్పుడైతే ఇది అర్థం చేసుకోలేమో అప్పటి వరకు ఈ పదం అనేది మనను ఒక పంజరం లాగా బంధిస్తుంది. మన ఆలోచనల్ని కూడా ఇలాగే రాయాలేమో అనేటటువంటి స్థితికి. ఆ తర్వాత నా మతం గురించి నేను డిస్ప్లే చేయకూడదేమో, నేను కనిపించకూడదేమో, లేకపోతే నా మతానికి సంబంధించిన విషయాలు బయట మాట్లాడకూడదేమో. వాళ్ళు ధోతి కడితే లుంగి కడితే ఏదైనా మాల్కి ఎవరైనా ఒకరు అసలు దీనిపైన ఒక వేరే చేయాలని ఉంది. అమ్మాయిలు అట్లీస్ట్ హ్యాట్సాప్ చెప్పాలి. వాళ్ళు చీర కట్టుకొని కూడా మాల్ పోగలుగుతున్నారు, చుడిదార్ వేసుకొని మాల్ పోగలుగుతున్నారు. ఒక అబ్బాయి ఎవరైనా లుంగి కట్టుకొని ధోతి కట్టుకొని మాల్లో పోగలుగుతారా? రామరాజు వచ్చాక కొంత మారింది. రామరాజు వచ్చాక కొంత మారింది. రామరాజు ఒక రకంగా రామరాజుని ఒక అద్భుతమైన వస్త్ర విప్లవంగా నేను వ్యక్తిగతంగా భావిస్తాను. ఎందుకంటే అది రెడీమేడ్ ధోతి, దానిలో కుట్టు ఉంది, ఇవన్నీ పక్కన పెడితే చాలా మంది ధోతీలు వేసుకుంటున్నారు పిల్లలు. కొంత మారింది కానీ బట్ ది ప్రాబ్లం ఏంటంటే నా సంస్కృతికి సంబంధించిన దుస్తులు వేసుకోవడానికి కూడా నేను భయపడి నామోషి ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఇక్కడి నుంచి మొదలవుతుందండి. ఇక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. మనం ఏదైతే మామూలు పదంలాగా కుంభకోణము, స్వాహ, లేకపోతే ఇంకోటి, ఈ పదాల కంటే ముందు నేను పుట్టి పెరిగినటువంటి ఊర్లలో కూడా ఉర్దూ పదాలు సర్వసాధారణం అయిపోవడం కూడా బలవంతంగా, అంటే
దీనికి కొంత చరిత్రలో కూడా వెళ్ళాలి. జబర్దస్తి చేయడం అనేటువంటిది ప్రతి పదం కూడా ఇంట్లో కాగితాలు రాసేటప్పుడు దస్తూరి అనేటువంటి రాసినట్టే సహీ సదర్ తారీఖ్ అని చెప్పి రాయాల. ఇంట్లో పెద్దవాళ్ళు తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా పదాలు వచ్చినాయి. మీకు ఉర్దూ కూడా అంతే కదా, బాలీవుడ్లో కూడా అదే పరిస్థితి కదా. అవును, అంటే ఎక్కడ ముస్లిం రాజులు వచ్చినా కూడా వాళ్ళ మీద బలవంతంగా ఉర్దూ పదాలు నేను బరాబర్ చేస్తా అంతే, వాడాలి అంతే. సరే, తెలంగాణలో నిజాం పాలన, ఆంధ్రలో జరియతే, జమానతు, జప్తు, తారీఖు, అసలు, తర్వాత నకలు, ఎన్ని పదాలు ఆంధ్ర వాళ్ళమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు తెలియక వాడుతున్నటువంటి ఉర్దూ పదాలు, వాటికి దవాఖానా ఎన్ని పదాలు వస్తున్నాయి. అంటే మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో భాషా ఉద్యమం వచ్చింది. చాలా పోరాటపూరితమైనటువంటి భాషా ఉద్యమం వచ్చి ఆ భాషను ప్యూరిఫై చేశారు. ఈ పదాలు ఉన్నా ఈ పదాలు వాడకుండా మన పదాలు వాడాలి అన్నటువంటిది మన దగ్గర కూడా ఒక ఉద్యమం వచ్చింది. సంస్కృతము లేని పదాలు వాడి అచ్చ తెలుగు వాడాలన్న ఉద్యమం మన దగ్గర కూడా నడిపారు. అచ్చ తెలుగుని వాడే వాళ్ళు ఉర్దూ పదాలు లేని అచ్చ తెలుగు వాడొచ్చుగా. అక్కడికి వచ్చేటప్పటికి 2 నాలుకల ధోరణి. అవును, మీకు తమిళనాడులో కూడా అదే, వాడు ఇంగ్లీష్కి ఇబ్బంది ఉండదు, వాడికి ఉర్దూకి ఇబ్బంది ఉండదు, కానీ హిందీకో లేదా సంస్కృతంకో ఇంకో భాషకో ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ కూడా అదే పరే, వాడికి ఉర్దూ మాట్లాడితే వాడు ఏం కాదు, కానీ తెలుగు మాట్లాడేది తెలుగులో లేదంటే ఇంకొక భాష వచ్చేసరికి వాళ్ళకు ఇదే సోషియాలజీలో మనం చెప్పేటువంటి నార్మలైజేషన్, ఇంటర్నలైజేషన్, ఆ తర్వాత టోటల్ అడాప్షన్, ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది మనం చెప్పిన ప్రస్తుతము సమాజంలో ఒక వర్గము ప్రయత్నపూర్వకంగా అభ్యుదయవాదులుగా చెప్పుకునేవాళ్ళు, లిబరల్స్ అని చెప్పుకునేవాళ్ళు ఈ సమాజం మీద యాష్ ఎక్స్పెరిమెంట్ చేశారు. కొంత సక్సెస్ కూడా అయ్యారు, చాలా మటుకు సక్సెస్ అయ్యారు. 50-60 ఏళ్ళు అవుతుంది కాబట్టి కొంత సక్సెస్. మీరు ఒక పదము వాడుతున్నప్పుడు అరే ఈ పదము నేను ఉపయోగించాలా వద్దా, అవును, లేకపోతే మీకు అనాయాసంగా వచ్చేటటువంటి పదాలు అవి అయిపోయినాయి అనుకోండి, అవును, అంటే వాడు గెలిచినట్లే అంతే. నేను దళిత్ పేరు మీకు ఉదాహరణ ఎందుకు ఇచ్చానంటే ఇది 80s స్టార్ట్ అయింది అంతే. ఈరోజు దళిత్ ఎవ్రీవన్ యాక్సెప్ట్స్ ఇట్. దళిత ఉద్యమాలను వచ్చేసినాయి, దళిత ఉద్యమాలు, దళిత కవి, దళిత సాహిత్యము, దళిత 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 మొత్తం దళిత వచ్చేసింది. ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత షెడ్యూల్డ్ కాస్ట్ పదం వాడాలన్నటువంటి విషయంలో అఫీషియల్లో కనీసము షెడ్యూల్డ్ కాస్ట్ వాడాలని ఉంటుంది. అదేవిధంగా మీకు ఎస్సీ మోర్చాగా మార్చారు, దళిత్ అన్న పదానికి బదులు కొంత ప్రయత్నము జరుగుతోంది, కానీ ఇవి ఫలితము సాధించడానికి మీకు మళ్ళీ 20 ఏళ్ళు మినిమం పడుతుంది, 40 years పడుతుంది. ఇది 40 years అయితే అది 80 years పడుతుంది. అవును, ఎందుకంటే లర్నింగ్ కన్నా అన్లర్నింగ్ చాలా ప్రమాదకరం, చాలా ఎక్కువ సమయం తీసుకుంది. మీరు నేర్చుకోవడం ఉంటుంది. ఒక ఆయన ఇలాగే సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళాట, భయంకరమైనటువంటి కొంత నేర్చుకుని వెళ్తే అంటే బాబు సంగీతం నేర్చుకోవడానికి మామూలుగా ఎంత కాలం పడుతుంటే 5 ఏళ్ళు, నాకెంత కాలం పడుతుందంటే నీకు 10 ఏళ్ళు పడుతుందయ్యా, 15 ఏళ్ళు పడుతుంది. ఎందుకండి అంటే 5 ఏళ్ళు నువ్వు ఉన్నది మర్చిపోవడానికి, మిగతా 5 ఏళ్ళు ఏదైతే ఉందో అది కొత్తవి నేర్పడానికి, మిగతా 5 ఏళ్ళు ఏదైతే ఉందో అది నువ్వు సాధన చేసి దాన్ని సారోగతం ఇంటర్నలైజ్ చేసుకోవడానికి. అట్లా ఇప్పుడు ఒకసారి ఈ పదాలను యాక్సెప్ట్ చేసిన సొసైటీ వాటిని తొలగించడం ఒక పెద్ద కుంభకోణము తేవడానికి 40 ఏళ్ళు అయితే తొలగించడానికి 80 ఏళ్ళు అవుతుంది. అవును, స్వాహ తేవడానికి 40 ఏళ్ళు అయితే తొలగించడానికి 80 ఏళ్ళు అవుతుంది. ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి ఒక సుదీర్ఘమైనటువంటి బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్ ఇది దీనిలో ఫైట్ చేసేటటువంటి వ్యక్తి చాలా ఓపికతో ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పదాల వాడకం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. మీకు మానవ సేవ లేకపోతే ఇటు కొన్ని రకాల పదాలు, చర్చ్ అనగానే సేవ, ఇటువంటి పదాలు వస్తుంటాయి. మీకు వార్తల్లో వచ్చేవేమో వాడు పాస్టర్ మోసం చేశాడు, అమ్మాయిని లేవ తీసుకుపోయాడు, ఈ వార్తలు వస్తున్నాయి. చిట్ ఫండ్ పేరిట దొంగ బాబాలు, వీడి చంపేసినోడేమో ఎవడో ముస్లిం సంబంధించినటువంటి ఆయన కూడా దొంగ బాబా అంటారు. అసలు బాబా అన్న పదమే ఉర్దూ పదం. అవును, అసలు మనకు సంబంధం లేదు. స్వామి అంతే పదం వాడాలి, కానీ మన అలవాటు బాబా బాబా బాబా, డేరా బాబా, ఆ బాబా, ఈ బాబా మనం వాడేస్తున్నాం. అవును, అంటే పదజాలము వాడకం విషయంలో ఎంత కేర్ తీసుకోవాలన్న విషయంలో ఇది చాలా సుదీర్ఘమైన పోరాటం సతీష్ గారు. ఇది మనం ప్రయత్నపూర్వకంగా ఒక తరంతో పూర్తయ్యేటటువంటి పోరాటం కాదు. మీరు ఈరోజు ఏదైతే ప్రారంభించారో మనం గనక
మనలాంటి ఆలోచన పరులున్న జర్నలిస్టులు దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళే ఈనాడు అంతర్జాలం తీసుకొచ్చిన రోజు అందరూ నవ్వారు. అవును. చరవాణి తీసుకొచ్చినప్పుడు నవ్వారు. ఈరోజు 20-25 సంవత్సరాల తరువాత అంతర్జాలము, చరవాణి ఈనాడు పాఠకులకి కొత్త పదం కాదు. అవును. చాలామంది ఈనాడులోంచి వచ్చినటువంటి ఎంప్లాయీస్ ఎక్కడెక్కడికి వెళ్ళారో అక్కడ అంతర్జాలము, చరవాణి వచ్చేసినాయి. కాబట్టి ఒక ఇది ఇట్స్ బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్. అంతే. అంతర్జాలం అన్న పదం, ఇంటర్నెట్ని ఎవరండి కొట్టేది? ఆ ఇంగ్లీష్ పదం ఇంత సులువుగా ఉండగా అంతర్జాలం తేవడం ఏంటి అనుకున్నారు. అంతర్జాలం ఈరోజు పాపులర్ అయింది. ఓకే, నోటికి తక్షణం ఇంటర్నెట్ రావచ్చు, బట్ యు ఆల్సో నో దస్త్రము మరిచిపోయిన పదం. అవును. ఈనాడు ప్రయత్నపూర్వకంగా తెచ్చింది దస్త్రాలు, పేరుపోయిన దస్త్రాలు పాపులరైజ్ చేసింది. ఈరోజు దస్త్రం అంటే తెలియని పరిస్థితి లేదు. దానికి ఇంకా గట్టి ప్రయత్నం చేస్తే దస్త్రం సొసైటీలోకి రావచ్చు. అదేవిధంగా మీకు ఈనాడు తీసుకొచ్చినటువంటి కొన్ని పదాలు పరంగా చూస్తే సాహిత్యపరంగా ఈనాడు ఈ కొత్త పదాలని తీసుకొచ్చి మీకు ఇంగ్లీష్కు సమానార్థక పదాలను పాపులరైజ్ చేస్తుంది. కాబట్టి ఇట్ కెన్ బి డన్. అంతే. వెతకడంలో ఉంది. ఇప్పుడు మన దగ్గర సర్కిల్ అంటాము, కూడలిని సర్కిల్ అంటాం, కర్ణాటకలో చక్ర అంటాం, కన్నడ భాషలో చక్ర అన్న పదం వాడుతున్నాం. సో మనం చౌరస్తా అంటాం డైరెక్ట్గా. ఇదివరకు నాకు బాగా గుర్తు, అవుట్ కావడం, ఓ అవుట్ హోగయా అనేవాడు హిందీలో. అరే అట్లా కాదురా, బాధ్ హోగయా అన్న పదము వాడండి అన్న. సరే, బాధ్ ఉర్దూ పదము, బట్ స్టిల్ ఇట్ ఈస్ బెటర్ దాన్ అవుట్. సో ఈరోజు నాబాద్ శతక్ మారా హై, ఫలానా గవాస్కర్నే లేకపోతే తెందూల్కర్నే లేకపోతే వాడి జడేజానే నాబాద్ శతక్ మారా హై. నాబాద్ అంటే నాట్ అవుట్, బాద్ అంటే అవుట్, నాబాద్ జిందాబాద్, ముర్దాబాద్ నుంచి వచ్చినటువంటి పదం అన్నట్టు. సో యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్. ఇటువంటి పదాలకి ప్రత్యామ్నాయాన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే అది ముందుకు కొంతనైనా సరే అట్లీస్ట్ 1000 సంవత్సరాల నుంచి మొదలైనది కాస్త ఒక్కొక్కటి పోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు జర్నలిజం అంటే ఏందనేటువంటిది కొంత పాఠకులకు ఎంతమంది పోయినా అంతమంది చర్చలోకి అయితే వస్తుందనేటువంటిది ఒక చిన్న ప్రయత్నం రాక గారు. ఇది మొత్తానికైతే ఎవరు జర్నలిజంలో హైందవ సాంప్రదాయాలకు సంబంధించి, ధర్మానికి సంబంధించి చేస్తున్నటువంటి ఊటకపు పదప్రయోగానికి సంబంధించినటువంటి ఒక చిన్న ప్రారంభం అయితే చేసేటువంటి ప్రయత్నం చేసాం. రాక గారు మేము ఒక 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి చర్చను ఇప్పుడు కొంత ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రేక్షకులు మరిన్ని పదాలను ఇంకేమైనా తీసుకొస్తే మరొక ఎపిసోడ్లో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఈ ఎవరు జర్నలిస్ట్ అనేటువంటిది ఒకసారి ఆలోచిద్దాం.